Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 105. ఆమె ఆలోచనలో ఆమె ఉంటే ఏయ్ అన్న పిలుపుకి ఉలిక్కిపడింది. ఈరోజంతా అక్కడే కూర్చుంటావా అని కర్ణ లోపల నుంచి అరవడంతో అదేం లేదు, కాస్త చల్లగాలి వస్తుందని కూర్చున్నాను. అక్క డిన్నర్ ప్రిపేర్ చేస్తుందేమో. ఒకవేళ మధ్యాహ్నం క్యాటరింగ్ తెప్పించిన ఫుడ్ ఏమైనా మిగిలితే దాన్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పి దక్ష కర్ణ వైపు చూడకుండానే కిందకి పరిగెత్తుతుంది. దక్ష బిహేవియర్‌లో తేడా కర్ణకి ఈజీగా అర్థమైపోతుంది. ఆమె నార్మల్‌గా ఉంది అంటే అతనితో ఏదో రకంగా మాట్లాడుతూ తిట్లు తింటుంది. కావాలని కొన్ని విషయాలు మాట్లాడడం, కావాలని కొన్ని డౌట్స్ అడగడం, తిట్టించుకోవడం కాకుండా అలా మొహం దాచుకొని పారిపోయిందంటే కంపల్సరీ ఏదో అయిందని అర్థం. ఈ గ్యాప్‌లో ఏమైందో అర్థం కాక బాల్కనీ దగ్గరికి వెళ్లి చూశాడు. అంతా నార్మల్‌గానే ఉంది. అక్కడ అనుమానించేటట్టు అతనికి కనిపించలేదు. దాంతో మళ్ళీ రూమ్‌లోకొచ్చి వర్క్‌లో పడ్డాడు. కర్ణ వాళ్ళ ఫాదర్ మోహన్ రామాకి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 3 కంపెనీలు కర్ణ హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాయి. పగలంతా అకాడమీలో ఉంటే రాత్రి ఆ కంపెనీస్‌కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాడు. దక్ష కిందికొచ్చేసరికి కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా మరికొంతమంది ఉండడంతో చెస్, క్యారమ్స్ ఆడుతూ దక్ష వచ్చి మాతో జాయిన్ అవ్వు. ఎప్పుడు మీ సార్‌తోనే కాదమ్మా, అప్పుడప్పుడు మాతో కూడా ఆడు అని అందులో ఉన్న అమ్మాయిలు చిలిపిగా చెప్పడంతో దక్ష నవ్వుతూ మీరందరూ ఆడుతూ ఉండండి. డిన్నర్‌కి ఏం ప్రిపరేషన్స్ ఉన్నాయో అక్కని కనుక్కుంటాను అంటూ వంటగదిలోకి వెళ్ళేసరికి దీక్షిత పని వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉండడంతో అక్క డిన్నర్ సంగతేంటి అని ఏడుపు తన్నుకొస్తున్నా కూడా కష్టంగా అడిగింది. నీ గొంతేంటి అలా ఉంది అని దీక్షిత అయోమయంగా అడగడంతో అంటే ఏం లేదు, పగలంతా వాళ్ళకి వీళ్ళకి ఆ పనులు ఈ పనులు చెబుతూ ఉండడంతో కొంచెం గరగర అంటుంది. అందుకే అలా ఉందని దక్ష కవర్ చేయడంతో క్యాటరింగ్ వాళ్ళు చేసిన ఫుడ్ చాలా ఉంది. అదంతా వేస్ట్ చేయడం ఎందుకు? దాన్ని రీహీట్ చేయమని చెప్తున్నాను. కర్ణ గారికి ఓకే కదా అని అడిగింది దీక్షిత. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అంటే ఆయన ఏమీ అనరు, తింటారక్క, నో ప్రాబ్లం అని దక్ష చెప్పడంతో మీరందరూ ఆ పనిలో ఉండండి. నిజానికి నేనే చూసుకునేదాన్ని కానీ విరాట్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, నేను కిచెన్లో ఉంటే బాగోదు అని పని వాళ్ళకి మరొకసారి చెప్పి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి దక్ష రా ఆడుకుందామని దీక్షిత పిలిచింది. మీరు ఆడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తానని అంటూ దక్ష గార్డెన్లోకి వెళ్ళడంతో దీక్షితకి ఎందుకో డౌట్ వచ్చింది. ఇది ఇలా తేడాగా బిహేవ్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే చేసింది అని ఒక 2 రౌండ్స్ గేమ్ ఆడి నేను మళ్ళీ వస్తాను, మీరు ఆడుతూ ఉండండి అంటూ గార్డెన్లోకి వెళ్ళేసరికి దక్ష ముడుచుకొని కూర్చుని ఏడుస్తూ కనిపించడంతో షాక్ అయింది. దక్ష ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడగడంతో దీక్షితని చూసి గబగబా కన్నీళ్లు తుడుచుకుంటూ నేనెందుకు ఏడుస్తానక్క అంటూ ఉంటే నోరు మూసుకో, కుళ్ళి కుళ్ళి ఏడవడం నేను చూశాను. కవర్ చేసింది చాలు కానీ విషయం చెప్తావా లేదా? టెన్షన్ పెట్టకి, అసలే ఎంగేజ్మెంట్ జరిగిన హ్యాపీనెస్లో ఉన్నాను అని దీక్షిత అనగానే అది చెడగొట్టలేక నేను మౌనంగా ఉన్నానక్క అని అంది. ముందేమైందో చెప్తావా లేదా అని దీక్షిత కోప్పడేసరికి తన చేతిలో ఉన్న మొబైల్లో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ఉదయం తను పోస్ట్ చేసిన ఫొటోస్‌కొచ్చిన డిసప్పాయింటెడ్ రెస్పాన్స్ చూపించి, ఇవన్నీ చూశాక నేనెలా ప్రశాంతంగా ఆయనతో ఉంటాను అని దక్ష దీనంగా అడగడంతో, ఇవన్నీ ఎప్పుడు పోస్ట్ చేశావు? ఈ విషయం కర్ణగారికి తెలుసా? అనగానే పోస్ట్ చేసినట్టు తెలీదు కానీ పోస్ట్ చేయాలనుకుంటున్న విషయం తెలుసు అని అంది దక్ష. చూడు, లోకంలో ఎవరు ఎవరికి పర్ఫెక్ట్ కాదు దక్ష. వాళ్ళ మధ్యన ప్రేమ వాళ్ళని పర్ఫెక్ట్‌గా చేస్తుంది. కాకపోతే నార్మల్ పీపుల్‌లో జంటలు ఎలా ఉన్నా పట్టించుకోని జనాలు సెలబ్రిటీ లైఫ్‌కొచ్చేసరికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ సెలబ్రిటీ కాబట్టి వాళ్ళకి ఏదో ఒక చోట అభిమానం, క్రష్ లాంటిది ఉంటుంది కాబట్టి.
కర్ణగారు నిన్ను ఫోటోస్ పెట్టొద్దని చెప్పింది మేబీ అందుకే అయ్యుంటుంది. నీకు ప్రతి దానికి టెన్షన్ పడ్డం బాగా తెలుసు. అందులో ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయనతో నువ్వుంటే ఆయనకెలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చాలా హ్యాపీ. కానీ అది జనాలు ఒప్పుకోరు. దానివల్ల నువ్వు మనసు పాడు చేసుకొని దూరం అవ్వకూడదని ఫోటోస్ పోస్ట్ చేయొద్దు అని చెప్పుంటారు. అక్కడ చూడు పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు వేళ్ళ మీద లెక్క పెడితే, నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు వందల్లో ఉన్నారు. ఇవన్నీ చూసి నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదని ఆయన నిన్ను దూరంగా ఉండమన్నారు. అసలు ఎవరి దాక్కో ఎందుకు? ఇది చూడు అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి ఇది ఈరోజు మాకు జరిగిన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన వీడియో. సేమ్ నీకెలాంటి రెస్పాన్స్ వచ్చిందో నాకు అలాంటి రెస్పాన్స్ వచ్చింది. మనం అందంగానే ఉన్నాం. కానీ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళ పక్కన మనం సూట్ అవ్వట్లేదు అన్న భావనలో వాళ్ళున్నారు కాబట్టి మనం వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు కాదు. విరాట్‌తో నేను కాలేజ్ టైమ్ నుంచి క్లోజ్‌గా ఉండడం ఎవ్వరికీ నచ్చేది కాదు. అతని పక్కన నేనుంటే నేనేదో చేయకూడని పాపం చేసినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. లైట్ తీసుకో. అనవసరంగా ఇలా ఏడుస్తూ కర్ణగారికి కోపం తెప్పించకు అని దీక్షిత చాలాసేపు సర్ది చెప్పింది. దక్ష అక్క మూడ్ పాడు చేయలేక సరే అని చెప్పింది కానీ, ఆమెకి మాత్రం మనసంతా మెలిపెట్టేసినట్టుగా ఉంది. ఎంత ట్రై చేసినా స్థిరంగా ఆలోచించలేకపోతుంది. జాను ఒకసారి ఇది చూసావా అంటూ దక్ష పెట్టిన పోస్ట్ చూపించి, ఈ అమ్మాయి గురించేనా నువ్వు చెప్పింది అనగానే అవును ఆ రోజు నైట్ చూసింది ఈ అమ్మాయినే అని అకౌంట్ చెక్ చేసి సాటిస్ఫై అయినట్టుగా నవ్వుతూ, లేకపోతే దీనికి కరుణ కావాలా? ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని తెలీదు పాపం అని జాను పొగరుగా నవ్వితే ఫ్రెండ్స్ కూడా నవ్వారు. కర్ణ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫోన్ వైపు చూసి అసిస్టెంట్ ఆ టైంలో కాల్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయగా, సరే చూసారా అని కంగారుగా అడిగాడు. ఏది? కర్ణ నొసలు చిట్లించి గంభీరంగా అడగడంతో ఒక్క నిమిషం సార్ నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ పెడతాను అంటూ అసిస్టెంట్ కాల్ కట్ చేసి స్క్రీన్ షాట్స్ పంపించడంతో కర్ణ కళ్ళు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. వాట్ అని అనుకుంటూ దక్ష అని గట్టిగా పిలవడంతో కింద వంటగదిలో ఉన్న దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి వంటగదిలో నుంచి బయటకు వచ్చేసరికి అందరూ కర్ణ అరుపులు వినిపించిన వైపు వింతగా చూస్తూ ఉండడంతో వాళ్ళందరినీ చూసి ఇబ్బందిగా నవ్వుతూ పైకి పరుగులు పెట్టింది. గది దగ్గరికి వెళ్తూ ఉండగానే అడుగులు నెమ్మదిగా మారి కంగారుగా వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తుంటే మరొకసారి దక్ష అని గట్టిగా వినిపించడంతో కంగారుగా లోపలికి పరిగెత్తడంతో కర్ణ సీరియస్గా చాలా అంటే చాలా సీరియస్గా చూస్తూ కనిపించడంతో దక్షకి ఏమీ అర్థం కాలేదు. ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళి ఏమైంది? ఎందుకు? ఎందుకంత కోపంగా ఉన్నారని అడుగుతుంటే ఫోన్ ఆమె వైపు తిప్పి చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి కర్ణ వైపు భయంగా చూస్తుంటే పోస్ట్ చేయొద్దు అని చెప్పాను కదా! ఎందుకు చేశావు? అని వీలైనంత కామ్‌గా అడగడానికి ట్రై చేశాడు. అది, అది అని ఏం చెప్పాలో తెలియక గొంతుకు పట్టిన చెమటలు చేత్తో తుడుచుకుంటూ ఉంటే, నిన్నే అడుగుతున్నానని మళ్ళీ అడగడంతో, ఏదో సరదా కొద్దీ మన ప్రేమ అందరికీ అర్థం అవ్వాలని అలా పెట్టాను కానీ, మీ ఫ్యాన్స్ ఇంత హర్ట్ అవుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటూ ఒక్కొక్క మాట తడబడుతూ, ఏడుస్తూ, వెక్కుతూ చెప్పింది. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అతని నుంచి ఆ ప్రశ్న ఊహించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి, తల తిప్పి అతని వైపు చూసేసరికి ఆ రెస్పాన్స్ చూశాక నీ బ్రెయిన్‌లో మళ్ళీ ఏదో పురుగు తొలుస్తూ ఉంటుంది గదా! వెళ్ళిపోవడానికి ప్లాన్ చేయాలి. నన్ను మళ్ళీ నీ ఎడబాటుతో ఏడిపించాలి. బోలెడన్ని ప్లాన్స్ ఉంటాయని వెటకారంగా అడిగేసరికి దక్ష అలాగే చూస్తూ ఉంటే చెప్పు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అని అడిగాడు. దక్షకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా కర్ణ వైపు చూస్తుంటే నిన్నే అడుగుతున్నాను ఎప్పుడు వెళ్తున్నావు అని కర్ణ ఈసారి రెట్టించి అడగడంతో ఒకసారిగా లేచి నిలబడి నేను వెళ్తున్నానని మీకు చెప్పానా అని అడిగింది.
ప్లాన్ చేంజ్ అయిందా? కొంపదీసి వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి. నేను మీకు సూటబుల్ కాదు అంటావా? దక్ష అయోమయంగా చూస్తూ అసలు ఇవన్నీ చేస్తానని మీరెందుకు అనుకుంటున్నారు? అని కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగేసరికి కర్ణ అబ్బా అన్నట్టుగా ఒక లుక్ ఇవ్వడంతో దక్ష దిక్కులు చూస్తూ నేనలా ఏమనుకోవట్లేదు. కాకపోతే నేను మీకు నిజంగా సూట్ అవ్వనేమో అని అంటుంటేనే కర్ణ అసహనంగా చూడడంతో కంగారు పడి ఫస్ట్ అలా అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది. ఎవరెలా ఉన్నా అనుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చింది అనుకుంటారు. మనం పట్టించుకోకూడదని నేను డిసైడ్ అయిపోయాను అని దక్ష చెప్పడంతో కర్ణ అలాగే చూస్తుంటే నిజం చెప్తున్నాను అని ఏడుపు మొహం వేసుకుంది. చూద్దాం నీకు ఈ బుద్ధి ఎన్ని రోజులుంటుందో అని కర్ణ అంటుంటేనే స్పీడ్‌గా వెళ్లి అతన్ని ఒక్కసారిగా ఆర్ద్రంగా కౌగిలించుకోవడంతో కర్ణ ఆమె చుట్టూ చేతిని వేయకుండా అలాగే 2 చేతులు దూరంగా పెడితే ఏంటి కోపమా? హగ్ చేసుకోరా? నేను ఈ రోజు నుంచి డైలీ ఫోటోస్ పెడతాను. వాళ్ళేమనుకుంటే నాకేంటి? నా మొగుడు, నా ఇష్టం, నా ప్రేమ అని మొండిగా మాట్లాడుతూ అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే కేర్‌లెస్‌గా ఒక లుక్ పడేశాడు. మీకు నా మీద ఇంత నమ్మకం ఉందని నేనసలు అనుకోలేదు అని దక్ష వికారంగా మొహం పెట్టుకుని చెప్పడంతో తమరి మనస్తత్వం అలాంటిది అంటూ కర్ణ విసుగ్గా చెప్పేసరికి అరే నేను వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదంటే ఎందుకు వినట్లేదు మీరు వెళ్ళను వెళ్ళను అంది. కర్ణ మాత్రం అస్సలు నమ్మను అన్నట్టుగా చూపు చూస్తూ ఉంటే కోపంగా కర్ణ అధరాలను అందుకుని ప్రేమ నిండిన హృదయంతో అతన్ని హత్తుకోవడంతో అప్రయత్నంగా అతను కూడా ఆమె చుట్టూ చేతులు వేసేసరికి దక్ష నవ్వుతూ పక్కన ఉన్న మొబైల్ తీసుకుని ఇద్దరికీ గబుక్కున ఫోటో తీసి మొబైల్ పక్కన పెట్టడంతో కర్ణ అదంతా గమనిస్తున్నా ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు. ఇప్పుడు నమ్మకం వచ్చిందా? నేను వెళ్ళను అని అంటూ దక్ష ఆనందంగా అడుగుతూ ఉంటే అస్సలు నమ్మను అని కర్ణ అనగానే ఎందుకు నమ్మరు అని గట్టిగా అరుస్తూ కర్ణ వైపు దీనంగా చూస్తూ నేను వెళ్ళను అంటే వెళ్ళను. నాకు మీరు కావాలి. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? నాకు మీ ప్రేమ కావాలని దక్ష అంటూ ఉంటే అబ్బా అన్నట్టుగా మళ్ళీ లుక్కిస్తూ ఉంటే మీరు ముందు ఆ వెటకారపు ఎక్స్‌ప్రెషన్స్ ఆపండి. నా మీద నాకు నమ్మకం పోతుంది అని విసుగ్గా ఫేస్ తిప్పుకుంది. కర్ణ బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చుని ఫైనల్ ఆర్డర్ ఇస్తున్నాను. వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ అయ్యి నన్ను వదిలేసి వెళ్ళిపోయి విసిగిస్తే మాత్రం దక్ష ఐయామ్ సీరియస్ అబౌట్ యూ. నేను నీ విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నానో నన్ను పట్టించుకోని వాళ్ళ విషయంలో అంతే రెక్లెస్‌గా ఉంటాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయంటే లైఫ్‌లో నీ ఫేస్ నేను చూడను అని కర్ణ స్థిరంగా చెప్పడంతో దక్ష ఏడుస్తూ అతని వైపు చూసింది. నేను వెళ్ళను అంటున్నా కూడా ఎందుకు మీరిలా మాట్లాడి నన్ను బాధపెడుతున్నారు? చూడండి ఇప్పటికే ఆ రెస్పాన్స్ వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాను. మీ దగ్గర ఏడిస్తే మీకు కోపమొస్తుందని తప్పించుకొని తిరుగుతున్నాను. కానీ నాకేమీ వెళ్ళిపోయే ఆలోచన లేదు. మీరిలా అనుమానపడుతూ, ఇలా మాట్లాడుతూ మీరింకా నన్ను బాధపెడుతున్నారు. మొదటిసారి నాకసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని బాధగా అనిపిస్తుంది అని అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్తుంటే ఆమె చేయి పట్టుకున్నాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.